నీటిపారుదల రంగంలా అది కూడా తెలంగాణల నీటి లభ్యత వాటాల కేటాయింపులను పుక్కిట పట్టుకుంటూ విద్యాసాగర్ రావు సెంట్రల్ వాటర్ కమిషన్లా పనిచేసిన ఆయన తెలంగాణకు జరిగిన అన్యాయం మీద గలమెత్తిండు. సగటు తెలంగాణ బిడ్డకి నిజమేందో చెప్పిండు. ఆ నీటి రంగ నిపుణుడికి యావత్ తెలంగాణ లోకం ఘన నివాళి అర్పిస్తోంది. విద్యాసాగర్ రావు తెలంగాణ నీళ్ల ముచ్చట చెప్తే అందరికీ యాదికొచ్చే పేరు. ఇరిగేషన్ రంగం మీద ఆయనకు మంచి పట్టున్నది. రాష్ట్రంలో ప్రాజెక్టులు, అవసరాలు, నీటి వాటాల మీద ఎప్పుడు ఏమడిగినా లెక్కలన్నీ నోటికే చెప్పేటంతటి మేధావి. నీళ్లు, నిధులు, నియామకాలల్లా అన్యాయం మీద సాగిన తెలంగాణ ఉద్యమంలా ఆయన చెప్పిన మాటలు తెలంగాణ జనాల్ని మేల్కొలిపినాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన చానా బాధ్యతలు నిర్వహించిర్రు. సెంట్రల్ వాటర్ కమిషన్లా చీఫ్ ఇంజనీర్గా కూడా సేవలందించిర్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వానికి నీటిపారుదల రంగానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేతందుకు అడ్వైజర్గా పనిచేసిర్రు. పూడిపోయిన చెరువులు బాగు చేయాలని సర్కార్ మొదలుపెట్టిన మిషన్ కాకతీయలా విద్యాసాగర్ రావుదే కీ రోల్. విద్యాసాగర్ రావు సొంతూరు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం. 1960ల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేసిర్రు విద్యాసాగర్ రావు. అటెన్క రూర్కీ యూనివర్సిటీలా 1979ల వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్లా మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిర్రు. 1983ల యుఎస్ఏలున్న కొలరాడో యూనివర్సిటీకెళ్లి వాటర్ రిసోర్స్ సిస్టంలా డిప్లొమా చేసిర్రు. 1990ల ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా కూడా కంప్లీట్ చేసిర్రు. సెంట్రల్ వాటర్ కమిషన్లా ఇంజనీర్గా కెరీర్ షురు చేసిన విద్యాసాగర్ రావు చానా రాష్ట్రాలల్లో పనిచేసిర్రు. చివరికి చీఫ్ ఇంజనీర్ స్థాయిలో రిటైర్ అయ్యారు. మన దేశం తరపున ప్రపంచ దేశాలల్లో తిరిగి అక్కడి నీటిపారుదల రంగం మీద అధ్యయనం చేసి వాటిని ఇక్కడ అమలు చేసి బీడు భూములకు నీళ్లందించడంతోని మంచి మనిషి లెక్క పేరు తెచ్చుకున్నారు. ఇండియన్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్, ఇరిగేషన్ మేనేజ్మెంట్ బోర్డుల జీవితకాల సభ్యుడిగా కూడా ఉన్నారు విద్యాసాగర్ రావు. తెలంగాణ ఉద్యమంలా నీటిపారుదల రంగంలా తెలంగాణకు జరిగిన అన్యాయం మీద గట్టిగానే గళం వినిపించిర్రు విద్యాసాగర్ రావు. అన్ని పేపర్లల్లా నీటిపారుదల సంగతుల మీద వందలకు వందలు స్టోరీలు రాసిర్రు. నీళ్లు నిజాలు పేరుతోని ఆయన రాసిన వ్యాసాలు తెలంగాణ ప్రజల గుండెలల్లా నిలిచిపోయినాయి. నీటిపారుదల రంగ నిపుణులుగా ప్రాజెక్టులు ఎట్లా కట్టాలే, ఎట్లా గడితే తెలంగాణకు లాభం, సమైక్య పాలకులు ఎట్లా మోసం చేసిర్రో తన మాటలతోని జనాలకు వివరంగా చెప్పుట్లల్లా ఆయనకు ఆయననే సాటిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంలా విద్యాసాగర్ రావు చెప్పిన మాటలు కూడా జోడైనే అని చెప్పాలే. ప్రొఫెసర్ జయశంకర్తోని కలిసి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిర్రు విద్యాసాగర్ రావు. ఇరిగేషన్ రంగంలా విద్యాసాగర్ రావుకున్న అనుభవం, ఆయన ఆలోచనలను మెచ్చుకుంటా 2014ల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సంస్థ లీడింగ్ ఇంజనీరింగ్ పర్సనాలిటీ లెక్క గుర్తించి అవార్డు కూడా ఇచ్చింది.